సత్యసాయి జిల్లా హిందూపురం నివాసి చందు ప్రియబాయ్ జంప్ రోప్ అసోసియేషన్ గేమ్స్ లో స్టేట్ లెవెల్ కడప డిస్ట్రిక్ట్ లో నిర్వహించిన గేమ్స్ లో గోల్డ్ మెడల్, ఫస్ట్ ప్లేస్ నేషనల్ లెవెల్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో నిర్వహించిన గేమ్స్ లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కు సెలెక్ట్ అయ్యింది. ఇంటర్నేషనల్ గేమ్స్ జపాన్ లో నిర్వహిస్తున్నారు. జపాన్ కి వెళ్లాలంటే 2,30,000 రూపాయలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంహెచ్ ఇనైతుల్లా ఆర్థిక సాయం కోరగా జంప్ రోప్ అసోసియేషన్ గేమ్స్ లో ఇంటర్నేషనల్ కు సెలెక్ట్ అయిన చందు ప్రియబాయ్ కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మీడియా ముందు మాట్లాడుతూ మిగతా దాతలు కూడా ముందుకు రావాలని, వీరికి ఆర్థిక సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పురం ప్రజలకు జరగబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి నన్ను గెలిపించాలని మీ ఇనైతుల్లా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కొన్ని శతాబ్దాలుగా నేను ఇట్లా సేవ కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఈరోజు ఉద్దేశం ఈ పొలిటిక్ డ్రామా అనుకోతుంది. దయచేసి ఇది నా మొట్టమొదటి నుంచి చేస్తూ ఉండే పనులేవి. ఈ పది నాకు కొత్త కాదు. వాళ్ళు వచ్చినారు కాబట్టి, ఈ సమయంలో వచ్చినారు కాబట్టి ఈ పద్ధతిని ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాను. దాని తర్వాత కూడా ఇంకా ఎప్పుడైనా ముందుకు వస్తే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నిర్ణయించినట్టుగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా హిందూపురం కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ముఖ్యంగా హిందూ సోదరులైతేనేమి, ముస్లిం సోదరులైతేనేమి, సిక్కు, ఈసాయి, క్రిస్టియన్స్ ఏ కులస్తులు ఉన్నా కూడా వాళ్ళకి పేరున నా ధన్యవాదాలు, నమస్కారం. ఈ మెసేజ్తో పాటు ఈ మెసేజ్ ఇస్తున్నాం. మీరు హిందూపురం కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏ కులస్తులైనా కూడా, ఏ క్యాస్ట్ అయినా కూడా మనకి మీరంతా కలిసి నాకు ఆశీర్వాదం చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ఒక స్థానికుడిని. దయచేసి మీరంతా గుర్తించి, ఇప్పుడు దాకా గత 40 ఏళ్ళ నుంచి చూసాము, పరాయి పాలకులు వస్తూ ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ చూరైనా నాకు నేషనల్ పార్టీ గుర్తించి, నా సేవలు గుర్తించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదే పార్టీ తరఫున కావచ్చు, నా సేవ కార్యక్రమాలైనా కావచ్చు. ప్రజల్లో అయితే గట్టిగా చెప్పాను, సేవా కార్యక్రమాలు నాది, ఆ భగవంతుంది. సేవా కార్యక్రమాలకి దీనికి ఎటువంటి ఎక్కువ లేదు. ఈ తూలిన స్థానికుడిని నాకు గెలిపేయండి అని ప్రాధాన్యపడినాను, కాలవేళ పడినాను. ఇది వాస్తవము. హిందూ సోదరులు కూడా దీన్ని గమనించుకోవాలా. ముస్లిం సోదరులు, ముఖ్యంగా ముస్లిం సోదరులు, మా సమాజానికి ఈ వరకు కూడా ఒక న్యాయం అనేది జరగడం లేదు. నాకు అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా ఏమనుకుంటున్నారు అనుకోండి, మీకు తోడుగా ఉంటానని మీకు అందరికీ మాటిస్తూ, హిందూపురంలో మా హిందూపురం కాన్స్టిట్యూన్సీ ఆత్మగౌరవం మనమే కాపాడుకోవాలా, వేరే వాళ్ళు కాపాడేది లేదు. కాబట్టి దయచేసి నా గుర్తు 1వ నంబర్ హస్తం గుర్తు. ఆ గుర్తుకి 13వ తారీఖు నాడు మీరు మంచి రిజల్ట్ ఇచ్చి నాకు ఈ అసెంబ్లీకి పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. విజయ్ కుమార్ నాయక్. నా కూతురు పేరు చందు ప్రియబాయ్. మేము హిందూపూర్లో గత 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. నా కూతురు జంప్ రోప్ అసోసియేషన్ గేమ్స్లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్, నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ సాధించింది. తర్వాత ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ గేమ్స్ జపాన్లో జరుగుతాయి. జపాన్కి వెళ్ళాలంటే 2,30,000 దాకా ఖర్చులు అవుతాయి. అంత స్తోమత మా దగ్గర లేక మేము ఎంహెచ్ ఇనైతుల్లా సార్ గారిని కలవడం జరిగింది. సార్ మాకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తానని మాకు భరోసా ఇచ్చి మా నమ్మకాన్ని నిలబెట్టిన మా దేవుడు ఇనైతుల్లా సార్ గారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. సార్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మన హిందూపూర్ ప్రజలకి. అలాగే నేను అడగగానే సహాయం చేశానని మొట్టమొదటిగా చెప్పారు. నేను చాలా చోట్ల తిరిగాను ఆర్థిక సాయం కోసము, ఎంతోమంది దగ్గర తిరిగాను, కానీ ఎవరు స్పందించట్లేదు. చూస్తాము చేస్తాము అంటున్నారు, కానీ నేను ఇస్తాను అనే ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎంహెచ్ ఇనైతుల్లా సార్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను. ఆ సార్ని నేను నా జన్మలో మర్చిపోనని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఓకే, నేను అంటా ఉంటాను.